సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు మునిపల్లి రామచంద్రయ్య మృతి పట్ల స్థానికులు నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మార్చి 16న ఆయన స్వర్గస్థులైన సందర్భంగా ఈ రోజు సదాశివపేటలోని ఆయన స్వగృహం వద్ద జాతీయ జెండాతో పాటు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పోరాడిన మునిపల్లి రామచంద్రయ్య లాంటి పోరాట యోధులు పుట్టుక రావాలని, వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. దేశం కోసం పోరాడిన ఇలాంటి వ్యక్తులు మరి పుట్టరు. మరి ఈరోజు వారి ఆత్మశాంతికి, వారి కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామచంద్ర గారు అమర్ హై, రామచంద్ర గారు అమర్ హై, రామచంద్ర గారు అమర్ హై. సమరయోధుడు మరి మునిపల్లి రామచంద్రయ్య గారు మరి 42 మంది ఫ్రీడమ్ ఫైటర్లలో ఒకరు. మరి ఆయన చివరి వరకు కూడా నా ప్రాంతం బాగుండాలి, మరి ఇక్కడ ప్రజలు బాగుండాలనే ఆకాంక్షతోనే మరి జీవించడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో దేశం గురించి మాట్లాడారు. అలాంటి వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాము. మేము కూడా అందరం ఫ్రీడమ్ ఫైటర్ల యొక్క ఆశయాలతో మరి ఆశయాలను నెరవేర్చడానికి అనునిత్యం పోరాడతాం, ప్రజలకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. వారి శాంతికి ఆత్మ కలగాలని. ఫ్రీడమ్ ఫైటర్ రామచంద్రయ్య గారు, ఫ్రీడమ్ ఫైటర్ రామచంద్రయ్య గారు.